వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మూర్తి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అమ్మా. మూర్తి గారు, అనేక డిబేట్ల గురించి మాట్లాడుకున్నాము, అనేక అంశాల గురించి ప్రస్తావించాము, చర్చించాము. కానీ ఈ రోజు ఏదైతే శివాజీ చేసిన కామెంట్స్, ఆ తర్వాత రియాక్షన్స్ వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ చూసిన తర్వాత మీరేమంటారు? అడుసు తొక్కనేలా కాలు కడగనేలా. అడుసు తొక్కడం ఎందుకు, కాలు కడగడం ఎందుకు? దొరలడం కాదండి ఇది. ఇది దొరలడం కాదు, దొమ్మ పొగురు. నేను ఇలా మాట్లాడుతున్నట్టు మీకు బాధ అనిపిస్తుందేమో నాకు తెలియదు ఎవరికైనా. ఎగ్జాక్ట్లీ అండి. ఇది పురుషాధిక్య సమాజం. పురుషాధిక్య సమాజం నుంచి స్త్రీ ఎంపవర్మెంట్ కి వెళ్తున్న ఈ దశలో దాన్ని ఆపడానికి ప్రయత్నం చేసే శక్తులు ఈ రూపంలో ఉంటాయి, శివాజీ రూపంలో ఉంటాయి. గతంలో కూడా ఒక పెద్ద ఆయనే ఆడవాళ్ళు ఎందుకు పనికి వస్తారనే దాన్ని బహిరంగంగా మాట్లాడి క్షమార్పణ చెప్పాడు. ఇది మనుధర్మంలోనే ఉంది, నా స్త్రీ స్వతంత్రమర్హతి అని. చిన్నప్పుడు తండ్రి, మధ్యలో అన్నగారు, పెళ్ళైతే భర్త, పుడితే కొడుకు. అంటే మగవాడు చాటున స్త్రీ బతకాలి అనే మనుధర్మం ఏదైతే ఉందో అది మోడర్న్ ధర్మంగా ఇలాంటి వాళ్ళ నోట్లోంచి వస్తూ ఉన్నాయి. నేను పరిశీలించినప్పుడు మానభంగాలు జరిగిన వాళ్ళు ఎవరు కూడా సగం బట్టలు వేసుకున్న వాళ్ళు కాదమ్మా. ఒక్కళ్ళని చెప్పమనండి సగం బట్టలు వేసుకొని మానభంగం జరిగింది ఫలానా ఊర్లో అని చెప్పమనండి. అందరూ నిండు బట్టలు వేసుకొని, యా అప్పుడే పుట్టిన పిల్ల వరంగల్లో మనం చూసినాం. అందుకని ఇది కామాంధులు నుంచి వచ్చే మాటలు ఇవి. దొరలడం ఏంటండి, దొరలడం ఏంటండి, ఎందుకు దొరుకుతాయండి? పబ్లిక్ లో ఉన్నప్పుడు చాలా నోరు సంభాళించుకుని మాట్లాడాలా. అందులో స్త్రీని సంబోధించేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. సుప్రీంకోర్టు తీర్పు ఈయనకి తెలియదు అనుకుంటాను. స్త్రీని మనం కనుసైగతో పిలవకూడదు, చేతులతో పిలవకూడదు, వెహికల్ చేష్టలు చేయకూడదు. అలా చేస్తే కనుక అది నేరం కింద పరిగణించబడుతుంది. ఆయన ఇప్పుడు క్షమాపణ చెప్తున్నాడు. ఎందుకు వచ్చినాయి నీకు ఆ మాటలు? అసలు అక్కడ జరుగుతున్న ఆ వేదిక ఏంటి? స్త్రీ ఎందుకు వచ్చింది అక్కడ? స్త్రీ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది? రెండోది ఏంటంటే, స్త్రీలు డైరెక్ట్ చేసిన ఏ సినిమాలో కూడా ఇలాగా సగం బట్టలు వేసుకున్న హీరోయిన్లని చూపించలేదండి. మగవాళ్లే చూపించేదే, మగవాడు నిర్మించేది మగవాడు, మళ్ళా అనేది కూడా మగవాడే. ఇది కదా మనం ఉన్నది పురుషాధిక్య సమాజంలో ఉన్నాము. ఈ పురుషాధిక్యత పోయే వరకు కూడా ఇలాంటి వాళ్ళకి కొంత ఈ నోరు సంభాళించుకోకుండా మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని ఆయన్ని ఎక్స్క్యూజ్ చేయకూడదండి. ఎవరైనా ఆయన సపోర్ట్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు మహిళలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు చూసుకుంటారండి ఏ డ్రెస్ వేసుకోవాలన్నది, ఏ తిండి తినాలనేది ఆ కుటుంబం కదా. అంటే నేను చెప్పాను, చెప్పకుండా ఉండాల్సింది అంటూ చెప్పారు. చెప్పడానికి ఆయన ఎవరండి? పీకేదేం లేదు అన్నట్టు చెప్పాడు ఆయన. ఒక్క నిమిషం అమ్మా. నేననేది ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థుల్ని అమ్మ ఈ జాగ్రత్త వహించండి అని చెప్తే అర్థం ఉంది. అతను రంగు పూసుకొని ఆ రంగుల ప్రపంచంలో ఉంటూ ఆయన యాక్ట్ చేసిన దాంట్లో సగం బట్టలు వేసుకున్న సాంగ్స్ లేవా? అందుకని నేను అనేది ఏంటంటే, మగవాళ్ళు చాలా నోరు సంభాళించుకుని మాట్లాడాల. ఇంకొక విషయం నేను చెప్తున్నాను అమ్మ, మాతృమూర్తులకు కూడా నేను చెప్తున్నాను, ఆడపిల్లని ఎలా పెంచాలన్నది మీరు నేర్పించకండి, మగ పిల్లోడిని ఎలా పెంచాలో నేర్పించండి. 6 తర్వాత ఇంటికి వచ్చిమని చెప్పండి మగవాళ్ళకి. ఎందుకంటే పాపం వాళ్ళు స్త్రీలు సాయంకాలం వెళ్ళి మార్కెట్ లో వాళ్ళకి కావాల్సింది తెచ్చుకుంటారు. వీళ్ళు అచ్చోసిన ఆపోతుల్లాగా తిరుగుతూ ఉంటారు, సుల్తాన్ బజార్ ఇవన్నీ చూస్తూ ఉంటాను నేను. అందుకని మగపిల్లలు